వెళ్ళాలని మీ అందరికీ జరగాల్సిన ప్రధానం ఉంది. అందును బట్టి ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తూ దేవుడు నిజంగా తమ్ముడు ఫిలిప్కి ఇచ్చిన తలంతును బట్టి నేను ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తున్నాను. ఆయా వివాహ వేదికల్లో సాధారణంగా మా పరిచర్యల్లో ప్రత్యేకంగా సువార్త గాయకులను పిలవడం మాకు అలవాటు లేదు. కానీ ఆత్మ కలిగిన సహోదరునిగా ఎంచి వారు జరిగిస్తున్న పని పరిచర్యను ప్రభు మహిమార్థమై జరిగిస్తున్నారని భావించి ఇలాంటి కార్యాల్లో వారిని భాగం చేయగలుగుతున్నాం. అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం, వారు మరింత వాడబడాలని కోరుతున్నాం. చేరి వచ్చిన మీరందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులు యేసుపాదం గారు వారి కుమారుడైన రోహిత్ కుమార్కి భార్యగా దేవుడు సిద్ధపరిచిన భార్యగా ఈ శుభ సమర్పణను మరి స్వీకరించడానికి కుటుంబ సభ్యులుగా పెద్దలతో కలిసి ప్రార్థనాపూర్వకంగా వారికి బహుమతులు తీసుకుని వచ్చి బహుకరించి తీసుకుని వెళ్ళాలి అని ఆశతో వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రధాన కార్యక్రమం జరిగించే ముందు, ప్రధాన కార్యక్రమం అంటే అదొక ప్రత్యేకమైన తంతేమీ కాదు. మనం ఇందాక నేను మాట్లాడిన దైవజనులు మణిబాబు గారు ఉపదేశంలో మాట్లాడిన ఇది దేవుని చిత్తం అని ఎంచి వధువుని సిద్ధపరచబడిన వరునికి భార్యగా ఇవ్వడానికి వధువు కుటుంబం సమ్మతించి వరుని కుటుంబం స్వాగతించే ఒక విశేషమైన ప్రక్రియే ప్రధానం. వీరు సమ్మతించాలి, వారు స్వాగతించాలి. తద్వారా ఓ నూతన కుటుంబానికి నాంది పలికినట్టుగా, ఓ నూతన కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడినట్లుగా అవుతుంది. కాబట్టి మరి కొండేటి యేసుపాదం గారి కుటుంబం సమ్మతిస్తోంది, దామళ్ళ యేసుపాదం గారి కుటుంబం స్వాగతిస్తోంది. సమ్మతించిన వారు సాగనంపుతారు, స్వాగతించిన వారు హక్కును చేర్చుకుంటారు. కాబట్టి ఈ కుమార్తె ఇక్కడి నుంచి సాగనంపబడి, నేను ఆ రోజున మరి ఉదయమే ప్రధానం అంటే మరి మన యేసుపాదం గారు అన్న మాట ఏంటంటే ప్రధానం అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోవటమేగా అన్నారు. అంటే ఇప్పుడు 1 గంటకు ప్రధానం అయిపోతే 1 గంటకు తీసుకెళ్ళటానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే బంధువులంతా వస్తారు కదండి, కొంచెం సాయంకాలం తీసుకెళ్దురులే అని రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప కమాండు డిమాండ్ లేదు. ప్రధానం అయిన తర్వాత మాది రిక్వెస్టే తప్ప వేరొకటి కాదు. కాబట్టి సాయంకాలం వరకు మా కుమార్తెను మాతో ఉంచండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి మీరు సమ్మతించినందుకు మేము ప్రభువుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. రైట్, ప్రధానాలలో నేను మరలా చెప్పాను, ప్రారంభంలోనే చెప్పాను, అన్య ఆచార సాంప్రదాయాలకు, అన్యులు పాటిస్తున్న పద్ధతులకు ఏమాత్రం చోటు లేకుండా, ఏమాత్రం ఆచార సంబంధాలకు అవకాశం ఈ వేదిక మీద లేకుండా ప్రార్థనతో ప్రారంభించబడి, ప్రార్థనతో కొనసాగించబడి, ప్రార్థనతో ఇది వేడుకగా ముగించబడుతుంది. దీనికి సమ్మతించిన ఇరు కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ప్రార్థనా కూటం పెడితే ఎవరు ఇన్వాల్వ్ కారు, కానీ ఓ స్తుతి కూడకి పెడితే మన ఇష్టం చొప్పున జరిగిస్తాం. కానీ మన ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే మన బంధువులందరూ మాట్లాడతారు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, ఇది ఇలాగే చేయాలి, మునుపు జరిగినట్టే ఇది కూడా జరగాలి, ఇలాంటి మాటలు చాలా వస్తాయి. అన్య ఆచార లేకపోతే పసుపు, పారాణి, తోరణాలు, తలంబరాలు ఇలాంటి విషయాలకు తావు లేకుండా ఇరు కుటుంబాలు సమ్మతించగలిగారంటే ఎన్నో సబ్మిషన్స్ని వారు తోసివేయటం వల్ల, ఒకవేళ ఎదుటివారు నొప్పించబడిన దేవుడు మహిమపరచబడుతున్నాడు అని సంతోషించటం వల్ల ఈ కార్యక్రమం ఇంత మహిమగా దీవెనగా జరుగుతుంది. అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి కనపరుస్తున్నాను. మరి దామళ్ళ వారి కుటుంబ పక్షాన వచ్చిన పెద్దలను, కుటుంబ సభ్యులను వేదిక మీదకు తర్వాత ఆహ్వానిస్తాను. ఆ తర్వాత కొండేటి వారి పక్షాన ఓ 3 పెద్దలు లేదా కుటుంబ సభ్యులు వేదిక మీదకు వచ్చినట్లయితే ప్రార్థనా పూర్వకంగా వారు తెచ్చిన వస్తువులు, వస్త్రాలు, ఫలాలు, వైడూర్యాలు ఏవైనా సరే మీ చేతుల మీదుగా అమ్మాయి చేతిలో పెడతారు. అమ్మాయి చేతిలో పెడుతున్నారు కదా అని మనకిస్తున్నారు అనుకుంటే భ్రమే. అమ్మాయి చేతిలో పెట్టి అమ్మాయిని కొంచెం బరువుగా తీసుకెళ్దామని వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కాబట్టి దానికి మనం సమ్మతిద్దాం. వారు స్వాగతిస్తున్నారు కనుక దేవుని నాయకత్వంలో జరుగుతున్న ఈ వేడుక అత్యంత మహిమకరమని తెలియజేస్తూ ఈ కుమార్తెను గ్రీట్ చేయాలని నేను విన్నాను. రూపస్ గారి గురించి
మరి ఈరోజే వారిని చూస్తున్నాను. మణిబాబు గారు అంటే నేను మా మైలవరం ప్రాంతాల్లో కొన్ని సభలు వేదికలు కలిసి పంచుకున్నాం. దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. రూపస్ గారి గురించి మా కుమార్తె షీబా చెప్తున్నప్పుడు, శారమ్మ చెప్తున్నప్పుడు, బెన్నీ చెప్తున్నప్పుడు మేము వింటూ ఉన్నాం. అప్పుడప్పుడు హరిగారి నోట కూడా మీ మాట ఉచ్చరించబట్టు మేము చూస్తూ ఉన్నాం. మరి మీరు మా మధ్య ఉండటం సంతోషం. కాబట్టి ఈ కుమార్తెను గ్రీట్ చేస్తూ మీరు శుభాలు తెలియజేయాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. అలాగే వేదికను అలంకరించిన నా తోటి సేవకులకు, మా ఆత్మీయ తండ్రి గారికి ప్రత్యేక వందనాలు. నిజానికి ఈ కుటుంబము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ని నేను అడ్రస్ చేయడం మర్చిపోయాను. ఐ గ్రీట్ యూ. నిజానికి ఈ కుటుంబము ప్రియమైన సహోదరులు, మా తోటి జత పనివారైన యేసుపాదం గారు, సహోదరి శారమ్మ, దేవునికి మహిమకరంగా ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చి పరిచర్యను కొన్ని సంవత్సరాలుగా జరిగించి కొన్ని ఆత్మలను రక్షించి ఆ క్రమంలో వారి దాంపత్యంలో ప్రథమ ఫలంగా పుట్టుకొచ్చిన షీబా ఈ ప్రధాన వేడుకల్లో నేను రేపటి దినాన దైవజనులు ఉచ్చరిస్తున్న దామర్ల వారి పెళ్లి కుమారుని, అలాగే పెళ్లి కుమార్తె కాబోతున్న మా ప్రియ సహోదరి షీబాను ఇరువురిని కలిసి చూద్దామని ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తం ఇలా ఉంది. నన్ను నిన్నటి దినానే మా స్వగ్రామానికి తీసుకురావటం ద్వారా నేను మా ఆత్మీయ తండ్రి గారితో కలిసి ఈ రోజున ఈ రీతిగా ఈ యొక్క ప్రధాన మహోత్సవంలో పాల్గొనటానికి ప్రభు కృప చూపారు. ఏదేమైనా ప్రియమైన వారులారా, వివాహము అన్నది అద్భుతమైనది. అది ఇరు వ్యక్తుల మధ్య కాక ఇరు కుటుంబాల మధ్య ఒక బలమైన ప్రగాఢమైన నమ్మకాన్ని, బలమైన బంధాన్ని పెంచుతుంది. అందుకే వివాహం ద్వారా ఎన్నో పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒకటవడానికి సిద్ధపడిన షీబా అలాగే రోహిత్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. షీబా, ఐ గ్రీట్ యూ. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. షూర్లీ ఐ విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్తంగా వారి శుభాలను, ఆశీస్సులను తెలియజేసిన రూపస్ గారికి ఈ వివాహ ప్రధాన వేదిక పక్షాన హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మరి కొండేటి వారి పక్షాన ఓ పెద్దలు ముగ్గురు వేదిక మీదకు రావాలి. కొండేటి వారి కుటుంబ పక్షాన పెద్దలు ముగ్గురు వేదిక మీదకు రాగా, ఆ తర్వాత దామల్ల వారి కుటుంబ పక్షాన మరి ఈ వస్తువులు ఇలాగ బహుమతులు తీసుకుని వచ్చిన కుటుంబ సభ్యులు కానీ పెద్దలు కానీ మరి ముగ్గురు లేదా ఆ పైన కొంతమంది మీరు వేదిక మీదకి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి మీరు తీసుకొచ్చిన బహుమతులు కుమార్తెకు అప్పగించి ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా మీరు చాలా బరువుగా మీ కుమార్తెను మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. వారు వచ్చేలోగా ఓ పల్లవి చరణాన్ని పాడి సహోదరులు ప్రభువుని కనపరుస్తారు. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. అలాగే దామళ్ళ వారి పక్షాన వచ్చిన పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ వేదిక మీదకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తల్లిదండ్రులు వచ్చినా పర్వాలేదు. ఒంటరిగా ఉండరాదని
శిరసుగా నిలవాలనే పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలనే పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నదే పవిత్రమైనదే, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. పేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. కుమార్ గారి కుటుంబ పక్షాన వచ్చిన స్వామి గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరు రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరుద్దాం. వారికి ప్రత్యేకమైన స్వాగతాలు తెలియజేద్దాం. రైట్. మరి కుమారుడు రోహిత్ కుమార్ గారి పెద్దనాన్న గారు స్వామి గారు, అలాగే వారి సతీమణి గారు, వారిద్దరూ రోహిత్ కుమార్ గారి తల్లిదండ్రులు వారి సహోదరిమణుల బృందంగా వచ్చి ఈ కుమార్తెను వారి ఇంటి కోడలిగా తీసుకుని వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు. కాబట్టి మరి ఈ వైపున కొన్నేటి వారి కుటుంబ పక్షాన శిబా సమర్పణ పెద్దనాన్న గారు, ఇది మరి కాకతాళీయకమో ఏంటో తెలియదు కానీ ఆ పక్క పెద్దనాన్న గారు తీసుకెళ్ళడానికి వస్తే ఈ పక్క పెద్దనాన్న గారు అప్పగించడానికి వచ్చారు. నాకు డౌట్ వీళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారు ఎవరని. సరే, ఏది ఏమైనా మాట్లాడుకోవాల్సిందే కనుక సరే, ఏది ఏమైనా మరి ఒక విధానపరమైన క్రమంలో దేవుడు దీన్ని జరిగిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. మరి దయాశీల గారు చీమలపాడు ప్రాంతంలో వారు దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. తర్వాత కుమార్తె పెద్దనాన్న గారు విజయవాడ నుంచి, అలాగే కుమార్తె బాబాయ్ గారు విజయవాడ నుంచి, మరి కుటుంబ సభ్యులే పెద్దలుగా ప్రార్థనాపరులుగా ఈ కార్యాన్ని ఇంత ఘనంగా జరిగించడాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమ చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో ప్రియులు స్వామి గారు కొండేటి యేసుపాదం గారి శారమ్మ గారి కుమార్తె శిబా సమర్పణ, ఈ కుమార్తెను మీ ఇంటి కోడలుగా హృదయపూర్వకంగా దైవ చిత్తమని ఎంచి మీరు మనస్ఫూర్తిగా తీసుకుని వెళ్ళడానికి అంగీకరిస్తున్నారా? అసలుకి తిరుగులేని మాట అది. ఎవరికి అర్థం కానిది ఉండదు. ఇక గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరచండి బిగ్గరగా. రైట్. అంటే ఎంత ఆనందంగా మేళతాళాలతో స్వాగతించడానికి సిద్ధమైనట్టుగా వారి ఆహ్వానాన్ని తెలియజేశారు. అలాగే ప్రియులు పెద్దలు కొండేటి వారి కుటుంబ పక్షాన ఎలియాజరు ఇది దేవుని చిత్తమని దేవుని ఏర్పాటుని దేవునికి నమస్కారం చేసి దేవుని స్తుతించి తాను వచ్చిన ఉద్దేశాన్ని చెప్పగా వీరందరూ దానికి సమ్మతించి ఇది యెహోవా వలన కలిగిన కార్యం, అవునని గాని కాదని గాని చెప్పజాలం అని వాళ్ళు అన్నారు. ప్రియులు మరి శిబా సమర్పణ యొక్క తల్లిదండ్రులను నేను అడుగుతున్నాను, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. గట్టిగా లేవు, చప్పకొనే చప్పట్లో గట్టి కొడుతున్నట్టే ఏం లేవు. ఇకపోతే వారు స్వాగతించారు. ఇక నీ వంతు, నువ్వు కూర్చుందామన్నా కూర్చోనేవు, ఇక నిలబడు. రైట్. ప్రార్థనాపూర్వకంగా వచ్చిన కుటుంబం, దేవుని చిత్తాన్ని కనిపెడుతున్న కుటుంబం, వారు స్వాగతించడానికి సిద్ధం, వీరు సమ్మతించడానికి సిద్ధం. సిద్ధం అంటున్నానని నేనేదో పార్టీ అనుకోమాకండి. అది ఇప్పుడు వాళ్ళకు వచ్చింది కానీ మనకు బైబిల్లో ఎప్పుడో వచ్చింది. కాబట్టి వీరిద్దరి సమ్మతిని బట్టి ప్రభువుని ఎంతగానో గణపరుస్తూ ఆ రోజు కుటుంబం కుమార్తెను అడిగినట్టుగానే నేను ఈ కుమార్తెను అడుగుతున్నాను.
అమ్మా, నిన్ను రోహిత్ కుమార్కి భార్యగా ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తమని ఎంచి వచ్చిన కుటుంబం ఓ పక్షాన, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, అవునని గాని కాదని గాని చెప్పజాలం, మా చేతుల్లో మా ఇష్టాల్లో ఏమీ లేదని దేవునికి అప్పగించిన కుటుంబం ఓ పక్షాన. అనగా ఇరు కుటుంబాలు సమ్మతించారు ఈ వివాహాన్ని జరిగించడానికి. ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే, ఆనాడు రెప్కమ్మని అడిగినట్టుగా ఈరోజు నిన్ను అడుగుతున్నాను, నీవు వీరితో వెళ్ళేదవా? వెళ్తాను. చెప్పండి, వినపడలేదంట వాళ్ళకి. వెళ్తాను. అదిగో వెళ్తానంట, తిరుగులేదు. రెడీ. వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్దామని వాళ్ళు వచ్చారు, మనం ఎప్పుడు వెళ్దామని అప్పుడు రెడీగా ఉంది. నేను ఏదో సందర్భంలో మేము మాట్లాడుతూ ఏంటి చెల్లి నవ్వుతున్నామంటే, మా రవి అంటున్నాడు 7వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుందని అంటున్నాడు మావాడు. సరే, ఏది ఏమైనా మరి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన కుటుంబం, పంపడానికి సిద్ధపడిన కుటుంబం, ఇరువురు సమ్మతి చొప్పున ఏకాభిప్రాయం ఏమిటంటే దేవుని చిత్తమే ఏకాభిప్రాయంగా ఎంచారు. ఈ కుమార్తె కూడా వెళ్ళడానికి ఆ కుటుంబంతో కలిసి తన జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడుతుండగా మనందరం 2 చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈ వైపున్న పెద్దలు ఈ ముగ్గురు కొంచెం ముందుకొచ్చి ఈ కుమార్తె చేతిని ఆ పెద్దల చేతికి అప్పగించగా దైవజనులు థామస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. కలిసేటి అందాల అనుబంధమే ఫొటోస్ తీసుకోండి. ఇదే నాటికైనా మహనీయమే. కలిసేటి ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి, కలిమిలో లేమిలో. అలాగే పట్టుకుని ఉండగా దైవజనులు థామస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడాని పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు తండ్రి కొండేటి వారి గృహంలో ఉన్నటువంటి యవన బిడ్డ షీబాను బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా దామెర్ల వారి ఇంట్లో ప్రభావైన రోహిత్ కుమార్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రధాన కార్యక్రమంలో ఇరు కుటుంబాల వేదిక మీద తండ్రి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నటువంటి షీబాను తీసుకొని వెళ్ళటానికి వారు తమ విలువైన వస్తువులతో ప్రభా ఇక్కడికి వచ్చి ఉంటుండగా తీసుకొని వచ్చినటువంటి వస్తువులను మీరు ఆశీర్వదించండి. దానిని ప్రభా బిడ్డ ధరించుకొని మరలా తిరిగి రావటానికి కృప చూపండి. అంతేకాదు ఇప్పటి వరకు తండ్రి జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో మీరు సక్రమంగా, సజావుగా, క్రమముగా, మర్యాదగా నీ క్రమము చొప్పున మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపు జరగబోయే వివాహ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండమని, నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇది అంతము వరకు నీ కృప తోడుగా ఉంచి తండ్రి మీరు పరలోకం నుండి నీ హస్తమును చాపి బిడ్డలను మీరు ఆశీర్వదించమని, వస్తువులను మీరు ఆశీర్వదించమని, జరగవలసిన ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రభు పేరిట హృదయపూర్వక వందన శుభాలు తెలియజేస్తున్నాను. సంతోషం అండి. దామళ్ళ వారి కుటుంబ పక్షాన వచ్చిన కుటుంబ సభ్యులకు, పెద్దలకు, కొండేటి వారి కుటుంబ పక్షాన హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. తీసుకుని రాబడిన వస్తువులు, వస్త్రాలు ధరించుకుని వేదిక వచ్చినట్లయితే ఇక ఈ కుమార్తెను దామళ్ళ వారి కోడలిగా మేము అప్పగించేస్తా ఉన్నాం. ఇప్పుడు స్త్రీలు ముందుకొచ్చినట్లయితే ఈ కుమార్తెను వస్తువులు, వస్త్రాలతో పాటు లోపలికి తీసుకుని వెళ్తారు. రైట్, సంతోషంగా మరి దామళ్ళ వారి ఆడబడుచును కుమార్తెను దామళ్ళ వారి గృహస్థులు తీసుకుని వచ్చిన వస్త్రాలతో, వస్తువులతో అలంకరించి తీసుకుని రావడానికి గృహంలోకి తీసుకుని నీ కొడయాడు ఇక
ನಾನು ವಹಾಮಯಿನಿ ಗೆಲ್ಪಿನಿ ಯೇಸು ನೀ ಕೊಡೆಯಾಡು ಈಗ ನಾನು ವಹಾಮಯಿನಿ ನಗೆ ಕರ್ಮ ಮೆಸ್ತಮೋ నిన్ను తోడు మంజము నగే కర్మ మెస్తాము నగే తోడు మంజము నాకియు అసనిను తకికియము కర్మ మెస్తాము నిన్ను తోడు మంజము నగే కర్మ మెస్తాము నిన్ను తోడు మంజము నాకియు అసనిను తకికియము గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು ವಹಾಮಯಿನಿ గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು వహామయిని ಕಷ್ಟೆ ಮಿಗ್ರಯುತ ನಾನು ರಿಹ ಮಚ್ಚೆ ಕೇಯುವ ಸಾನಿಖದಿ ಕಷ್ಟೆ ಮಿಗ್ರಯುತ ನಾನು ರಿಹ ಮಚ್ಚೆ ಕೇಯುವ ಸಾನಿಖದಿ ಕೊಂಡು ತೋಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ನೀನು ಪಿಸ್ಪಿಗಿಯತಿ ದೊಂಡು ತೊಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ನೀನು ಪಿಸ್ಪಿಗಿಯತಿ ನಗೆ ಕರ್ಮ ಮೆಸ್ತಾಮೋ ನಿನ್ನು ತೋಡು ಮಂಜಮೋ ನಗೆ ಕರ್ಮ ಮೆಸ್ತಾಮೋ ನಿನ್ನು ತೋಡು ಮಂಜಮೋ ನಾಕಿಯು ಅಸ ನೀನು ತಾಕಿಗಿಯಮೋ ನಾಕಿಯು ಅಸ ನೀನು గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು వహామయిని గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು వహామయిని ತೋಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ನೀನು ಕೋರಿ ಡುಕದಿ ದುಕ್ಕು ತೋಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ನೀನು ಕೋರಿ ಡುಕದಿ ಬಾತ ತೋಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ಕನುತಿ ಕಂಡ್ರು ಡುಕದಿ ಬಾತ ತೋಲೆ ನಾನು ಮಚ್ಚೆ ಯೇಸು ಕನುತಿ ಕಂಡ್ರು ಡುಕದಿ ನಗೆ ಕರ್ಮ ಮೆಸ್ತಾಮೋ ನಿನ್ನು ತೋಡು ಮಂಜಮೋ ನಗೆ ಕರ್ಮ ಮೆಸ್ತಾಮೋ ನಿನ್ನು ತೋಡು ಮಂಜಮೋ ನಾಕಿಯು ಅಸ ನೀನು ತಾಕಿಗಿಯಮೋ ನಾಕಿಯು ಅಸ ನೀನು ತಾಕಿಗಿಯಮೋ గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು వహామయిని గెలిపిని యేసు నీ కొడయాడు ಈಗ ನಾನು వహామయిని నగే కర్మ మెస్తామో నగే తోడు మంజమో నగే కర్మ మెస్తామో నిన్ను తోడు మంజమో నాకియు అస నిన్ను
స్తుతులు స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళని, చాలా చిన్నపిల్లలా కనబడతారు వీళ్ళు మీకు. కానీ వీళ్ళు విశాఖపట్నం, చింతపల్లి, లంబసింగి, పాడేరు ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కని కొండలేదు. ఎన్ని కొండలు ఎక్కుతారో, ఎంత గొప్పగా సువార్త ప్రకటిస్తారు. గర్భిణీ స్త్రీలైన వాళ్ళ భార్యల్ని బండి మీద వెనకాల కూర్చోబెట్టుకొని ఈ స్లోప్లో ఉన్న కొండ ఎక్కుతారు. మేము వాళ్ళతో పాటు వెనక కూర్చోవాలంటే మేమే బండి ఇట్లా పట్టుకుంటాం, వెనకాల భయపడతాం, కంగారు పడతాం. చిన్న పిల్లల్ని వేసుకుని ఆ కొండల్లో తిరుగుతూ దేవుని కొరకు పరిచర్య చేస్తున్న మా పిల్లలు కింగ్స్ బైబిల్ స్కూల్లో తర్ఫీదు పొంది ఆ ప్రాంతాల్లో ఎంతో ఘనమైన పరిచర్య చేస్తున్నారు. ఒకసారి వీరిని బట్టి రెండు చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. ఇంకా ఆ ప్రాంతాల్లో వీరి ద్వారా ఇంకా విరివిగా ఘనమైన మహిమగల సేవ జరుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. రైట్. అలాగే కిషోర్ కుమార్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభువుని ఘనపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వధువుగా శివ సమర్పణ సిద్ధపరచబడిన తర్వాత గుమ్మం వద్ద వరకు కొండేటి వారు తీసుకుని వస్తే, గుమ్మం దగ్గర నుంచి దామళ్ళ వారు తీసుకుని వేదిక మీదకి వస్తారు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళ వస్తువులే ధరించింది కనుక ఆ కుమార్తెను వేదిక మీదకి దామళ్ళ వారి కుటుంబ సభ్యులు తీసుకుని వస్తారు. కుమార్తెను వధువుగా సిద్ధపరిచి వేదిక మీదకు తీసుకొని వస్తుండగా మనందరం లేచి నిలబడుతుండగా సహోదరులు ఫిలిప్ గారు ఓ పాట పాడి కుమార్తెను వేదిక మీదకు ఆహ్వానిస్తుండగా మనందరం ప్రభు మహిమార్థమై, వధువు సంఘానికి సూచన గనుక వధువును ప్రభువే కనపరిచినట్లుగా మనము కూడా కనపరుచు వారమై అందరూ లేచి నిలబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వినపడుతుందనుకుంటున్నా మాట మీకు. అందరూ లేచి నిలబడండి. వధువు సంఘానికి సూచన. వధువును గణపరచడం, సంఘాన్ని గణపరచడం. రావమ్మ వధువ సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నూతన కాంతుల హృదయం. రావమ్మ వధువ సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువ సుస్వాగతం. కోయిల గానాలు వినిపించు వేళ, కోరిన గడియలు ఎదురైన వేళ, కోయిల గానాలు వినిపించు వేళ, కోరిన గడియలు ఎదురైన వేళ, చామంతులే పులకరించిన వేళ, చామంతులే పలుకరించిన వేళ, చేయందుకొని పతిని స్వీకరించగా, చేయందుకొని పతిని స్వీకరించగా, రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. నాయన స్తోత్రం నాయన, మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా షీబా సమర్పణను బట్టి నాయన, అయ్యా ఇప్పటి వరకు జరిగిన ఎంగేజ్మెంట్, అయ్యా ప్రధాన కార్యక్రమం అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడా మీరున్నారు, మీరు నడిపించారు తండ్రి. అందును బట్టి నాయన మీ కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇప్పుడు మరి దైవజనులముగా అయ్యా బిడ్డను దీవిస్తున్నాం దేవా, ఆశీర్వదిస్తున్నాం దేవా. అయ్యా నీ లేఖనమే సెలవిస్తుంది కనుక దేవా, అయ్యా మీరు ఆశీర్వదించిన వారినైనా ఆశీర్వాదానికి వారసులు అవుతారనైనా నీ లేఖనము సెలవిచ్చినట్టుగా అయ్యా భూమి మీద మేమేది చేస్తేనైనా పరలోకంలో నుండి మీరు అది చేస్తారు కనుక పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా మీరిచ్చిన ధిక్కారాన్ని బట్టి అయ్యా దైవజనులముగా బిడను ఆశీర్వదిస్తున్నాం దేవా. అయ్యా బిడ వేవేల జనములకు తెల్లవునుగా కాని ఆశీర్వదిస్తున్నాం దేవా. అయ్యా మరి సంఘాన్ని నడిపించే ఒక నాయకురాలుగా తండ్రి, అయ్యా తన భర్తకు అన్ని విషయాలలో సహకారిగా ఉండునుగా కాని
ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా శ్రమ నాయన, సంఘం అంటేనే శ్రమ, ఇరుకు, ఇబ్బంది కనుకనైనా ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నప్పటికి కూడా అయ్యా తన భర్తకు అన్ని విషయాలలో అయ్యా నాయన సహకారిగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా. ఎలాంటి శ్రమ ఎదురైనప్పటికీ కూడా అయ్యా దాన్ని బట్టి కృంగిపోక ఇద్దరు మోకరించి ప్రార్థించే బిడ్డలుగా తన భర్తకు ధైర్యము చెప్పే ఒక భార్యగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా. అలాంటి కృపనిచ్చి మరి ఇక్కడ తల్లి దగ్గర అల్లారు ముద్దుగా బిడ్డ పెరిగి ఉంటుంది కనుక నాయన అయ్యా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో దేవా. అయ్యా నాయన ఇప్పటి వరకు అయితే దైవజనులు బోధించారు రిబుకాను బట్టి. రిబుకా చూసి వెంటనే ఒంటె దిగి నాయన ముసుగు వేసుకొని తనకు లోబడినట్టుగా దేవా, ఇస్సాకు లోబడినట్టుగా షీబా సమర్పణ కూడా అన్ని విషయాలలో రోహిత్కు నాయన అయ్యా లోబడి నాయన అయ్యా ఇక్కడి నుండి సిద్ధపాటు కలిగి వెళ్ళే బిడ్డగా మీరు బిడ్డను సిద్ధపరిచి దీవించమని ఇప్పటి వరకు అనేక మార్లు నాయన అయ్యా సిద్ధమని దైవజనులు చెప్పినట్టుగా అయ్యా బిడ్డను పరిపూర్ణంగా మీరు సిద్ధపరిచి మీరు దీవించి ఆ కుటుంబానికి మీరు పంపించమని అతి త్వరలో రానయ్యున్న యేసయ్య అతి ఉన్నత అతి పరిశుద్ధమైన నామమున అతి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొని బిడ్డను పంపిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభువులకు ప్రభువ, యుగ యుగములో ఏలే పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, మీ యొక్క ఉన్నతమైన అతి ఘనమైన నామానికి వందనాలు ప్రభువ. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువ. మా ఎడలను చూపుతున్న కృప ఆకాశము కంటే ఎత్తైనది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువ. ప్రియ కుమార్తె శివ సమర్పణను బట్టి తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువ. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడుతున్న నాట నుండి బాల్య దశలోనూ యవ్వన దశలోనూ ఇప్పటి వరకు తోడై ఉన్న దేవా నీకు వందనాలు ప్రభువ. తన చదువులోను ఉద్యోగ విషయంలోను ప్రభు తానెక్కడుంటే అక్కడ తండ్రి నీ కృపను విస్తరింపచేసిన దేవా నీకు వందనాలు ప్రభువ. మీరు ఏర్పరిచిన ప్రభువ కుటుంబ వ్యవస్థలోనికి ప్రభు అడుగు పెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క నాయకత్వంలో ఇదిగో తండ్రి నీ చిత్తములో నీ ప్రణాళికలో భాగముగా ఇదిగో తండ్రి దైవజనులందరి యొక్క తండ్రి సహకారముతో బంధుమిత్రుల ఆధ్వర్యములో ప్రభువ ప్రధానము చేయబడిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ. నీ యొక్క అభిషేక హస్తం బిడ్డ మీద ఉండాలి ప్రభువ. నీ రక్షణనే అలంకారముగా చేసుకొని ప్రభువ, వాక్యాన్నే ఆధారముగా చేసుకొని ప్రభువ, గుండెలో ప్రభువ నీ యొక్క కృపనే తోడుగా ఉంచుకొని వెళుతూ ఉండగా ప్రభువ నీ సన్నిధి బిడ్డకు తోడుగా ఉండాలి ప్రభువ. ఇదిగో తండ్రి ఒక భర్తకు భార్యగా ప్రభువ, ఇదిగో తండ్రి ఒక సంఘానికి సేవకురాలుగా వెళుతూ ఉండగా ప్రభువ ఇదిగో తండ్రి తాను చేయబోతున్న తండ్రి సేవా పరిచర్యలోను కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుటలోను తండ్రి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువ. జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకోవాలి ప్రభువ. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అబ్రహాము శారా కుటుంబము వలె ప్రభువ విశ్వాసముతో ముందుకు సాగాలి ప్రభువ. హానోకు కుటుంబము వలె నీతో నడిచే కుటుంబము కావాలి తండ్రి. మోషే సిప్పోరా వలె ప్రభువ లక్షలాది మంది జనములను తండ్రి నీ యొద్దకు నడిపించే భారభరితమైన తండ్రి సేవలో ముందుకు సాగిపోయే కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త మహాదేవుడు, సర్వలోకనాథుడైన తండ్రి ప్రేమ, రక్షణకర్త కుమారుడు, మనందరి విమోచకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కాపుదల భద్రత కుమార్తెకు తోడయుండి తాను వెళ్ళు మార్గమంతటిలో నిశ్చయముగా ఆయన కృప తోడయుండి వర్ధిల్ల చేసి దీవించి బలపరుచునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దైవజనులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కుమార్తె వధువుగా సిద్ధపరచబడింది. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా దామళ్ళ వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియజేస్తూ ఈ ప్రత్యేక ప్రధాన ప్రార్థనా కూడిక ముగించడం జరుగుతుంది. ఆయన కృపా సమాధానాలు మీకు తోడయుండునుగాక. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు
స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము.
కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకనుగ్రహించెను సరి అయిన తోడుగా. పక్కటి ముఖను స్త్రీనిగా, ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా, భర్తకనుగ్రహించెను సరి అయిన తోడుగా. లోబడియుండుమని అన్నింటా పూర్తిగా, లోబడియుండుమని అన్నింటా పూర్తిగా. నడుపుకోవాలని సంసారం తెలివిగా, నడుపుకోవాలని సంసారం తెలివిగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఇంటిపైన యజమానిగా, ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా, బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. ఇంటిపైన యజమానిగా, ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా, బాధ్యత అప్పగించెను పురుషునికి మోయగా. లోకిట అందరిని పోషించి బాగుగా, లోకిట అందరిని పోషించి బాగుగా. భక్తిలో పెంచాలని సంతోషం విరియగా, భక్తిలో పెంచాలని సంతోషం విరియగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది.
ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా. ఇన్ని నాళ్ళ ఆశ తీరగా నేడు కన్న కల నిజమవ్వగా పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా. దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా, దేవుని సన్నిధిని ప్రార్థించి నేరుగా కలిమి పొందాలని సంగీతం పలుకగా, కలిమి పొందాలని సంగీతం పలుకగా. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం, పరమందలి నిర్ణయం ఇలా నేటి పరిణయం. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. తల్లిదండ్రుల విడిచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమయ్యుందురు. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. కళ్యాణ రాగం సాగింది, మంగళవాద్యం మ్రోగింది. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం
ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ అమోఘం అందరికీ ఆనందం
మంచిది. ప్రార్థనాపూర్వకంగా సమస్త కార్యాలు మాట్లాడకూడదు. ఎవరిగా ప్రార్థన మొదలైతే మాట్లాడితే దేవుణ్ణి ఆహ్వానించినట్టే. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభం నుండి ఈ రోజు వరకు ఎలాగో వారు కలిసి ప్రార్థనాపూర్వకంగా కొనసాగించుకుంటారు. ప్రార్థనను గురించి ప్రసంగించడం తేలికే కానీ ప్రార్థన చేయడమే కష్టం. వాక్యం గురించి భక్తి గురించి మాట్లాడడం తేలికే, వాక్యాన్ని అనుసరించడం భక్తి చేయడం చాలా కష్టం. సరే, ఏది ఏమైనా ఈ వివాహ సంబంధ బాంధవ్యాలు కలుపుకోవటానికి రాకపోకలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు అక్కడైనా ఇక్కడైనా ఎక్కడ అన్యత్వానికి తావు లేకుండా ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా జరిగించబడుతుంది. అందును బట్టి మరి శతదా ప్రభువే కనపరచబడుతున్నాడని ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. మరి ఇప్పుడు కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి మరలా యేసుపాదం గారు, స్వామి గారు, అలాగే కుమార్తె రోహిణి కలిసి వచ్చారు. మనందరం కూడా బిడ్డను సాగనంపడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రార్థనలు మన ఇంట్లో అయిపోయింది అని సకల ఆశీర్వాదానికి కారణపుత్రులైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదకరమైన దినమున నా తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు నా తండ్రి నీ పాద సన్నిధిలో మా ప్రభు రక్షణ స్తోత్రాలు నాయన. నా సహోదరుడు నా తండ్రి నాయన ఈశ్వరము లేడు గంట తండ్రి అయినా తండ్రి తన చారాన్ని ప్రేమించి ఇచ్చిన మొదటి కుమార్తె ప్రభా శివా సమర్పణ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు ఇస్తున్నాము నాయన. ఎవరి వయసులో నా తండ్రి ఆ విధానంలో ఏర్పాటు చేసినందుకు దేవా నీకు వందనాలు చేస్తూ ఉన్నాం. ఈ దినమున నా తండ్రి నాయన పెళ్లి కూతురిగా సిద్ధపాటు చేసి తండ్రి నాయన వరుడి దగ్గరికి పంపిస్తూ ఉండగా తండ్రి నువ్వు ముందుండి నడిపించుకున్న తండ్రి మీ స్తోత్రాలు. రేపు జరగబోతున్న కార్యక్రమం అంతటిలో ప్రభా ఆ వివాహ కార్యక్రమంలో తండ్రి వరుడు వధువు ఒకటవబోతున్న సమయాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఆ కార్యక్రమం జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభా దైవజనులు నా తండ్రి సముఖంలో మా ప్రభా ఈ కార్యం జరుగుతూ ఉండగా కుటుంబందులు, రక్త సంబంధులు, చేయబలాసులు, సంఘస్థులు అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో నాయన మా ప్రభా ఈ గృహం నుంచి నా తండ్రి ఇదిగో నాయన సేవా సమర్పణ మా తండ్రి ఈశ్వరం గారి యొక్క గృహానికి తండ్రి మేము పంపిస్తూ ఉండగా తండ్రి అక్కడ మీరే మా ప్రభు బిడ్డగా తోడుగా ఉండి నాయన మా ప్రభు అక్కడ ఎలా నడుచుకోవాలో ఎలా మెసులుకోవాలో అన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాక్య ధ్యానంగా ఆదికాండము 24వ అధ్యాయము 54వ వాక్యం నుంచి 61వ వాక్యం వరకు చదువుదాం. అతడును అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానిని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమవునునో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లో ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. దేవుడి మాటలు మన వినికిడిలో వర్తిల్ల చేయునుగాక. సమస్త పద్ధతులు వాక్యానుకూలంగా జరుగుతున్న దాన్ని బట్టి దేవుణ్ణి కనపరుస్తున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారట. గడిపిన తర్వాత పొద్దున్నే లేచి ఏమండి మేము వెళ్తాం మా యజమానుడి దగ్గరికి పంపించండి అని ఇంటి వారిని అడిగినప్పుడు అప్పుడు ఈ కుమార్తె యొక్క తల్లిదండ్రులు అన్న మాట ఏంటంటే పంపిస్తాం కానీ 10 రోజులైనా ఉంచండి అన్నారు. సాధారణంగా పెళ్ళైన తర్వాత మనం అంటాం మా అమ్మాయిని 10 రోజులు మా ఇంటి దగ్గర ఉంచండి అంటాం. కానీ వీళ్ళు ఇంకా పెళ్ళి కూడా కాకముందే 10 రోజులు ఉంచండి అన్నట్టుగా మనం కనపడుతుంది. కానీ పెళ్ళి అనే ప్రత్యేకమైన తంతు ఇక్కడేమీ జరిగినట్టుగా మనకు కనపడదు. దేవుని చిత్తమని ఇరు కుటుంబాలు అంగీకరించడంతోనే పెళ్ళైపోయినట్టుగా వారిద్దరూ ఏకమైపోయినట్టుగా వారు భావించారు. అంచేతాలు అంటున్నారు పంపించేది ఇక కాపురానికే కదండి,
కాబట్టి 10 రోజులైనా ఉంచండి అని అడిగితే ఎలియాజరు ఒక అద్భుతమైన మాట అంటాడు. యెహోవా నా కార్యము సఫలం చేశాడు కనుక నేను తడవు చేయటం మంచిది కాదు అన్నాడు. కార్యం సఫలం కాకపోతే ఆలస్యం చేయొచ్చట. కార్యం దేవుడు సఫలం చేసినప్పుడు ఆలస్యం చేయకూడదట. దేవుడు కార్యం సఫలం చేశాడు కాబట్టి ఆలస్యం ఏం చేయకుండా పంపించండి. కార్యం సఫలం కానప్పుడు ఎంత ఆలస్యమైనా పర్లా, ఎంత ఎదురు చూసి జరుగుతున్న పద్ధతులు విధానాలు ఎంతవరకు వాక్యానుకూలంగా ఉన్నాయి అనేది పరిశీలించగలిగితే చాలా విషయాలు మనకు తేటగా అర్థమైపోతాయి. ఆ తర్వాత వెళ్ళి ఏమో మరి 10 రోజులు ఉంచమని అడుగుతున్నాం, కానీ మరి మా కార్యం సఫలమైంది, మరి క్రియేట్ చేయడం మంచిది కదని వాళ్ళు అంటున్నారు. నువ్వు వెళ్తావా అంటే ఒక్క దెబ్బకి వెళ్తానని చెప్పేసి అప్పుడేం చేస్తున్నాని వాళ్ళు సాగనంపితే వాడు ప్రయాణమై వెళ్ళిపోవటానికి అడుగు వేయగానే తన సహోదరుడు అన్నాడట, విని అమ్మా నీవు వేవేలకు తల్లి వగుదువుగాక అన్నాడట. ఆమేన్. అందరూ ఇప్పుడు కొన్నేటి వారి బంధుజనులంతా కుడి చేతులు పైకెత్తి నీవు వేవేలకు తల్లి వగుదువుగాక అనండి. కొంచెం గట్టిగానండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడెక్కడా కూడా వీళ్ళు ఒకవేళ 10 రోజులు ఉంచుకోవాలనిపించినా వాళ్ళు దేవుణ్ణి ముందు పెట్టగానే ఇంకా డిస్కషన్ లేదు. దేవుణ్ణి ముందు పెట్టగానే ఎప్పుడైనా మనకి ఇష్టాలు కొన్ని ఉంటాయి, మన ఆలోచనలు కొన్ని ఉంటాయి, కొంతకాలం మనం ఉంచుకోవాలనిపిస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైతే కుటుంబం ముందుకు తీసుకొని వస్తుందో మన మాటలో మన రిక్వెస్ట్లో ఆగిపోవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెట్టారో వీళ్ళ రిక్వెస్ట్ ఆగిపోయింది, రెడీ చేశారు, మూటాముళ్ళ సెట్ చేశారు. తోడుగా మరి ఆడపిల్ల కాబట్టి ఇంకొక ఆడపిల్ల ఉంటే బాగుందని ఎవరిని తీసుకెళ్తున్నాం, నీళ్ళమా తీసుకెళ్తే బాగుంటుంది అప్పుడు చెప్పి పంపించేది. సో సమస్తం వాక్యం ఇది దైవ చిత్తం అని ఇరు కుటుంబాలు ఎంచటాన్ని బట్టి మీ వివాహం అయిపోయారు. సోపరులకే జరిగే తంతు తప్ప దేవుని చిత్తం అని ఇద్దరు అంగీకరించినప్పుడే అయిపోయినట్ట. ఈరోజు అగ్రిమెంట్లు, ఆ రోజు మాటే కదా. ఈరోజు అగ్రిమెంట్లు, ఈరోజు రాతలు, సంతకాలు, సాక్షి సంతకాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు మాటలే. ఇంతకు మించిన వివాహం ఏం జరిగింది కాళ్ళకి? ఒంటి మీద ఎక్కించుకొని వెళ్ళాడు. ఆయన ఎవరన్నా అడిగితే ఆయనమ్మా మీ ఆయన అన్నారు. నెత్తి మీద కూర్చో గొడవ లేదు. హల్లెలూయా. ఎవరేమన్నారు? ఎందుకంటారా? యోగ్యురాలు తన పెనిమిటికి కాబట్టి కిరీటాన్ని ఎవరైనా ఎక్కడ పెట్టుకుంటారండి? కాబట్టి పెట్టించాను నెత్తి మీద. స్తోత్రం కలుగునుగా. ఆ నెత్తి మీద పెట్టుకోగలిగినటువంటి కిరీటంగానే ఉండు తప్ప బరువెక్కి ఎప్పుడు తీసేద్దాం అన్నట్టు అనుకో. అర్థమైంది నాన్న? అర్థమైందా? 2 రకాలు. కిరీటం గౌరవం, అధికారాన్ని గుర్తు. అది తల మీదకి వెళ్తే అతనికి గౌరవం కావాలి. ఎప్పుడు అది బరువుగా అనిపిస్తే ఈ కిరీటాన్ని తీసేద్దాం, ఎక్కడన్నా పెట్టేద్దాం, అక్కడ దాచేద్దాం, అవసరమైనప్పుడే పెట్టుకొని వెళ్దాం అని అటువంటి రా. కాబట్టి నెత్తి మీద నేను పెట్టుకోపోతే ఊగం. 2 నువ్వు బరువుగా అయితే కూడా ఊగం. అదే తగిన మనిషికి తగిన కిరీటమే కావాలి కదండి. కాబట్టి అన్ని వాక్యానుకూలంగా జరుగుతాయి. కాబట్టి ప్రార్థన ఎప్పుడు ఏదైనా, ఏం జరిగినా, ఏ అవసరం వచ్చినా, దేని గురించి మాట్లాడాల్సి వచ్చినా, దేని గురించి సంశయం ఉన్నా, దేని గురించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఈ రోజు వరకు ఏ రీతిగా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళామో ప్రార్థనే. లేకపోతే నీ భర్త ఏదో నీతో మాట్లాడేటప్పుడు నీ రిక్వెస్ట్ వేరుగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ముందు పెట్టగానే రెడీ అయిపో. అలాగే నీవేదైనా సిద్ధపడుతున్నా నీ భర్త ఏదైనా రిక్వెస్ట్ చేయొచ్చు, దేవుణ్ణి ముందు పెట్టగానే కామైపోవాలి. దేవుడు ముందుకు రాగానే మన ఆలోచనలు ఆగిపోవాలి. అట్లా ముందుకు వెళ్ళగలిగినప్పుడు నిశ్చయంగా వేవేలకు తల్లి అవుతావు. ఆమేన్. వేవేలకు తల్లి అవుతావు. అనేక మందికి ఒక మాదిరికరమైన జంటగా మీరు ఉంటారని నమ్మి ప్రార్థనాపూర్వకంగా ఈ బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ ఓ దాదిని కూడా పంపిస్తున్నాం. దాదిని సాధ్యమైనంత త్వరగా పంపండి. ఆమె కూడా పెళ్లి చేయాల్సిన పనులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన 2 చేతులు పైకెత్తగా అఖిలాండ బ్రహ్మాండములు పట్టజాలని మహా తేజస్సు కలిగిన పరమ తండ్రి, మీ శ్రేష్టమైన మహిమా ప్రభావాలు గల అత్యున్నతమైన మీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. యెహోవా నామము వలన మాకు సహాయము కలుగునని కీర్తనాకారుడు పలికిన మాటను బట్టి మీకు వందనాలయ్యా. మీ నామమును ఉచ్చరించుట ద్వారా మాకు నేటి వరకు కలిగిన సహాయం, ఇక మీదట కలగబోతున్న సహాయం, వాటన్నిటినీ తలచి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం.
ప్రార్థనా పూర్వకంగా వాక్య లేఖన భాగాల అనుసారంగా జరుగుతున్న ఈ వధువు నాయన సిద్ధపరచబడి అయా సాగనంపబడుతున్న ఈ ప్రక్రియలో మీ సన్నిధిని, మీ క్షేమాన్ని, మీ కృపను, మీ నడిపింపును మాతో ఉంచుతున్నందుకు మీకు వందనాలు. ఈ కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన ప్రియులు యేసుపాదం గారిని బట్టి, స్వామి గారిని బట్టి, ప్రియ బిడ్డ రోహిణిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా ఇలాగున మేమందరము కలిసి నాయన, కొండేటి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి, సంఘము కలిసి, ఆత్మీయ బిడ్డలు కలిసి, సేవకులు కలిసి ప్రార్థనా పూర్వకంగా ఈ కుమార్తెను వారికి అప్పగిస్తున్నాం. ఇది మీ చిత్తమని మేము నమ్ముతున్నాము నాయన. ఇది మీ ఏర్పాటుని మేము నమ్ముతున్నాము నాయన. మా కార్యము మీరు సఫలం చేశారు అని నమ్మి ఇక తడవు చేయకుండా వీటిని పంపుతున్నాం కనుక వారి జీవితం అంతా మిమ్మును ముందు పెట్టుకుని నడిచే కుటుంబంగా మీరు మరింతగా దీవించి ఆశీర్వదించి బలపరచున్నారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సృష్టికర్త మహాదేవుడు, సర్వలోకనాథుడైన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త, మనందరి విమోచకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం వధువుగా సిద్ధపరచబడిన ఈ కుమార్తెకు తాను ఏ వరుడికి జతపరచబడబోతుందో ఆ రోహిత్ కుమార్కి, నూతనంగా కట్టబడబోతున్న కుటుంబానికి తోడు నీడగా ఉండి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. రావచ్చమ్మా, తీసుకెళ్ళచ్చు. సిద్ధమై ఉన్నా, నేను సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, నీకై సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, వధువుగా సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, వరుడా సిద్ధమై ఉన్నా. నీ రాజ్యం వచ్చెను, నెరవేరెను నీ చిత్తం. ధరించుకున్నాను నీ నీతి వస్త్రమును, ధరించుకున్నాను నీ మహిమ వస్త్రమును, ధరించుకున్నాను నీ రక్త వస్త్రమును, ధరించుకున్నాను నీ వెలుగు వస్త్రమును. సిద్ధమై ఉన్నా, నేను సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, నీకై సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, వధువుగా సిద్ధమై ఉన్నా, సిద్ధమై ఉన్నా, వరుడా సిద్ధమై ఉన్నా. నీ రాజ్యం వచ్చెను, నెరవేరెను నీ చిత్తం.
చిత్తముతో మేఘాల పల్లకిలో రానున్నా నీ కోసం ధరించుకున్నాను అభిషేక వస్త్రమును అలంకరించుకున్నాను నీ పరిశుద్ధతను వహించి ఉన్నాను నీ కృపా ప్రేమలను ఫలించి ఉన్నాను నీ పరిపూర్ణతలో సిద్ధమై ఉన్నా వధువుగా సిద్ధమై ఉన్నా సిద్ధమై ఉన్నా వరుడా సిద్ధమై ఉన్నా యేసుని రాజ్యం వచ్చెను దిగి వచ్చెను పరలోకం ప్రతి శత్రువును పాదపీఠముగా ధరించుకున్నాను ప్రతి శత్రువును పాదపీఠముగా ధరించుకున్నాను ప్రతి శత్రువును పాదపీఠముగా ధరించుకున్నాను ప్రతి శత్రువును పాదపీఠముగా ధరించుకున్నాను నీవు కోరుకున్న వధువుగా సిద్ధమై ఉన్నా ఎదురు చూస్తున్నా నీదు ప్రేమ విందుకై ఎదురు చూస్తున్నా నూతన యెరూషలేముకై సిద్ధమై ఉన్నా వరుడా సిద్ధమై ఉన్నా సిద్ధమై ఉన్నా నేను సిద్ధమై ఉన్నా నమ్మకం కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మహోన్నతుడ, శ్రేష్ఠుడవైన మా జీవాధిపతి, అత్యున్నతుడ, మహిమ కలిగిన మా రాజా, ఘనుడవైన మా జీవాధిపతి, ఉన్నతమైన ప్రభావము గల మహిమ గల మీ పాదాలకు మీ బిడ్డను అప్పగిస్తున్నాను. వధువుగా సిద్ధపరచబడి రేపటి వివాహానికి సమాయత్తమై గృహానికి నడిపించబడిన ఈ కుమార్తె చుట్టూ మా కుటుంబ సభ్యులందరి చుట్టూ మీ సన్నిధి ఉంచినాయి. ఈ రాత్రి సుఖనిద్రను, క్షేమాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని మీరు కలిగించుకోవాలి. రేపటి కొరకు మీరు సమాయత్తపరిచి రేపు జరగబోతున్న వివాహం అత్యంత వైభవంగా, ఘనంగా, మహిమగా, దీవెనగా జరుగునట్లు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.